ఇది చూడండి, ఇదేంటి, ఇది సఫేద్ మూస్లీ. దీని గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. సఫేద్ మూస్లీ, దీన్ని ఇండియన్ వయగ్రా అని కూడా చెప్తారు. ఇది వైట్ గోల్డ్ అని కూడా చెప్తారు. దీన్ని ఎంత చక్కగా వైట్ కలర్ ఉంది చూడండి. ఇవి ఏంటంటే నార్మల్లీ మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఎక్కువ చేస్తుంది. ఇది మీ అంగాన్ని గట్టిగా చేస్తుంది. మీలో అథ్లెటిక్ పర్ఫార్మెన్స్, అంటే నార్మల్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేస్తారు ఫిట్నెస్ కొరకు. ఇది అంటే మీ బాడీని మస్కులర్ చేస్తుంది. ఒబేసిటీని కూడా తగ్గిస్తుంది. అంటే అతిగా బరువు ఉన్న వాళ్లకు వెయిట్ తగ్గిస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో మీ అంగాన్ని గట్టిగా చేయడానికి, ఇంకా ఏంటంటే మీకు లిబిడో, మీకు డిజైర్, కోరికలు రావడానికి, మీకు స్పామ్ కౌంట్ ఎక్కువ అవ్వడానికి, స్పామ్ ప్రొడక్షన్ అవ్వడానికి అన్నిటికీ పనికొస్తుంది. అది ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అంటే స్పామ్ కౌంట్ ఎట్లైనా ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఉంటే అవసరం పడుతుంది, అది కూడా అవుతుంది. ఇప్పుడు ఇది ఇంట్లో ఉండే మనము వాడచ్చు. ఎలా వాడచ్చు? దీన్ని పౌడర్ చేసుకోవాలి. మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత మీకు అదే ఒక 1/2 టీ స్పూన్ ఫుల్, ఒక చిటికే అనమాట, అంతే, ఎక్కువ వాడకండి. ఒక కప్పులో వేసుకొని ఒక 1 వీక్ తాగండి. చూడండి మీకు ఎలా, అంటే వ్యాగ్రా అని ఎందుకు ఇస్తున్నారు, ఇండియన్ వ్యాగ్రా అని ఎందుకు చెప్తున్నారు. ఇది మోస్ట్లీ మనకు దొరికేది ఇక్కడే ఇండియాలో. దీనికి అంటే మనకు కండిషన్స్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శీఘ్రస్ఖలనం, టైమింగ్, ఏదైనా మనకు అలాగే స్పామ్ కౌంట్, వీర్యం తక్కువ ఉంటే చాలామంది చెప్తారు చూడండి, ఆరోగ్యం కొంచెం వీర్యం వెళ్తుందండి, ఎక్కువ వెళ్ళట్లేదు అంటే వాళ్ళకు అట్లా వీర్యం ఎక్కువ చేస్తుంది. ఇది స్పామ్స్ అందులో ఎక్కువ చేస్తుంది. ఆలిగోస్పర్మియా లాంటి కండిషన్స్ దూరం అవుతాయి. ఇది సఫేద్ మూస్లీ గురించి. వామ్ అంటే ఒక కప్పు నీళ్ళు వాటర్ తీసుకొని ఇందులో కొంచెం మీరు ఒకవేళ అది వేసుకొని తాగితే ది బెస్ట్, మీకు అది బలం ఇస్తుంది అనమాట. ఇప్పుడు సఫేద్ మూస్లీ గురించి ఇంకేంటి, ఇంకా చాలా తెలుసుకునేటివి ఉంటాయి. దీన్ని ఇండియన్ వయగ్రా యూజువల్లీ అని ఎందుకు చెప్తారంటే, ఇది ఒక రకమైన ఎరెక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది బాడీలో వెళ్ళిన తర్వాత. అది చాలా, అంటే వ్యాగ్రా అంటే ఏంటి, యూజువల్లీ ఇమ్మీడియట్లీ పనిచేయడం. అయితే ఇన్స్టెంట్ ఇది కూడా పనిచేస్తుంది. అది కానీ ఒకవేళ ఎవరికైనా చాలా ఇబ్బందులు వచ్చేసాయి, చాలా ప్రాబ్లం వచ్చేసిందంటే వాళ్లకు పని చేయకపోవచ్చు, స్లోలీ రెస్పాన్స్ వస్తుంది. మల్టిపుల్ మెడిసిన్స్లో మేము ఇది యూస్ చేస్తూ ఉంటాము. ఈ మెడిసిన్స్ అంటే కొంచెం మంచి క్వాలిటీది ఉండాలి. మీరు చూసి ఎక్కడైనా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా దొరుకుతుంది, ఒక 100 grams అది తీసుకొని దీన్ని పౌడర్ వేసి పెట్టుకొని ఒక్కొక్క 1/2 టీ స్పూన్ ఫుల్ ఒక పాలలో, వాము అంటే వేడి పాలల్లో కలుపుకొని తాగండి. ఇది అంగస్తంభన కోసం చాలా మంచిది. అంగస్తంభన వైఫల్యం ఏదైతే ప్రాబ్లం వస్తుంది దానికి దూరం చేస్తుంది. దీన్ని మనము దేశీ వయగ్రా కూడా అని చెప్తారు నార్మల్లీ. ఇవి హర్బల్ వయగ్రాస్ కూడా అని ఉంటుంది. హర్బల్ వయగ్రాస్ అంటే చాలా ఉన్నాయి. అశ్వగంధ లాంటిది, మనకు శిలాజీత్ లాంటిది, అలాగే గోక్స్క్రూ ఉంటుంది. ఈ సఫేద్ మూస్లీ కూడా అందులోనే వస్తుంది. హర్బల్ వయగ్రా చూడండి, వయగ్రా సిలినోఫిల్ సిట్రేట్ ఏదైతే ఉంటుందో కెమికల్ ఉంటుంది, దాంతో తలనొప్పి రావడము, మెడల నొప్పి రావడము, హ్యాంగ్ ఓవర్ ఉండడము చాలా ఉంటాయి. ఇవి ఈ దేశీ ఏవైతే పేర్లు వివిధ రకాలు ఎందుకు పెట్టారంటే దీంతో ఆ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, అందుకే సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఉంటుంది. అయితే మనకు చాలా మటుకు అంటే ఒక చూసే వాళ్ళు ఏం చెప్తారంటే, అరే ఇది వాడిన తర్వాత మనకు ఏం ప్రాబ్లం లేకుండా మనకు మంచిగా ఎరెక్షన్ వచ్చేసింది అట్లా. ఇది ఏం చేస్తుందంటే మీ హార్ట్ ఏదైతే ఉంటుందో, మీ గుండె ఏదైతే ఉంటుందో దానికి కూడా చాలా మంచిది. ఇది మీ హార్ట్కి బలం ఇస్తుంది. హార్ట్ అల్టిమేట్లీ మీ కోరికలు వస్తాయి. మీ హార్ట్ మంచిగా పంప్ చేస్తేనే కదా బ్లడ్ అక్కడ వరకు దూసుకెళ్తుంది. 8 times బ్లడ్ వెళ్ళాలి. అయితే హార్ట్ రేట్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ హార్ట్ హెల్త్ని కూడా ఇది పెంచుతుంది. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఈ డోసేజ్ ఎలా వాడాలి ఏంటి అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. దీని గురించి అయితే తెలుసుకున్నారు, పౌడర్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఎలా వాడాలి, దీని డోసేజ్ అంటే ఎక్కువ తక్కువ అయిపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అన్నట్టు చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్ ఏం పెట్టని అవసరం లేదు. యూజువల్లీ ఇది ఏముంటుందంటే కొంచెం మీరు ఈ ప్రాపర్టీస్ ఇందులో చాలా ఉంటాయి. అంటే ఇది అంగం గట్టడానికి యూజ్ అవుతుంది, అఫ్రిడెసిక్ ఎఫెక్ట్ ఉంటుంది దీనిలో. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
అంటే మీకు ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంది బాడీలో. అలాగే మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏదైనా పెయిన్, బాడీ పెయిన్స్ అది ఇది ఉంటే కూడా వెళ్ళిపోతాయి. మోకాలు నొప్పులు కూడా వెళ్ళిపోతాయి. అలాగే మీకు యాంటాసిడ్ లాగా కూడా పనిచేస్తుంది. గ్యాసెస్ అది ఇది అవనివ్వదు. ఇలాంటి డిఫరెంట్ దాని ప్రాపర్టీస్ ఉంటాయి. అలా మీరు చేసి మంచిగా ఒక కప్పులో వేడి పాలల్లో ఇది కొంచెం కలిపి తాగండి. ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. యాక్చువల్లీ ఒక ఇంగ్రీడియంట్ ముస్లిపాక్ అని కూడా ఒకటి మెడిసిన్ ఉంటుంది, తయారు చేసుకునేది ఇంట్లో. అందులో సఫేద్ ముస్లి పౌడర్ వస్తుంది. అలాగే అందులో ఏంటంటే కొంచెం చక్కెర వేస్తారు, కొంచెం జాయఫల్ వేస్తారు, కొంచెం చిరోంజి వేస్తారు, అలాగే ఇలాయచీ వేస్తారు, లవంగ్ వేస్తారు. ఇవన్నీ ఇది ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ప్రస్తుతం అయితే మీరు ఉట్టి ఈ సాలబ్ పంజా గురించి నేను ఇంతకుముందు చెప్పాను, జస్ట్ చిట్కంత అని. ఇది కూడా అలాగే కొంచెం క్వాంటిటీలో ఒక ½ టీ స్పూన్లో మీరు డెఫినెట్లీ వాడండి. ఇది పౌడర్ చేసుకొని జస్ట్ మీరు ½ టీ స్పూన్ ఫుల్ ఒక వామ్ మిల్క్లో మంచిగా దాన్ని అది చేసుకొని వాడండి. వాడిన తర్వాత మీరు ఆ రోజు మీరు గమనించండి, మీకు ఎలా ఎరెక్షన్స్ వస్తున్నాయి, మూడ్ స్వింగ్స్ వస్తున్నాయా, లిబిడో పెరిగిందా లేదా, ఫీలింగ్స్ వస్తున్నాయా లేదా. చాలామందికి చెప్తారు నాకు ఫీలింగ్స్ రావట్లేదు, అంగం అంతా గట్టిపడట్లేదు, అసలు ఆసక్తి రావట్లేదు, అటు వైపు తిరిగి పడుకుంటున్నాను, అవన్నీ చెప్తారు. ఎందుకు చెప్తారంటే వాళ్ళకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ, వాళ్ళకు ఫీలింగ్స్ తక్కువ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ. వాటిని అన్నిటినీ సరిదిద్దుకోవడానికి ఇది ఒక ఇంట్లో మంచి రెమెడీ. ఇది ఇంట్లో తయారు చేసుకోండి, ఇంట్లోనే ఉండండి. ఎప్పుడైనా ఎక్కువగా ప్రాబ్లం వస్తేనే మీరు అంత దూరం నుంచి నా దగ్గర రానవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చొని మంచిగా తయారు చేసుకోండి. అలాంటి ఇంకా కొన్ని చాలా మెడిసిన్స్ ఉంటాయి, దాని గురించి రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాను నేను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీరు యూజువల్లీ షేర్ చేయండి, ఎందుకంటే మన నాలెడ్జ్ వేరేలోకి ఇస్తే కూడా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. అపాయింట్మెంట్స్ కొరకు వచ్చి మెడిసిన్స్ కూడా తీసుకోవడానికి, నాతో కలవడానికి కాల్ చేయండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, MD, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.